ఈ మిథున రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. అలాగే వైవాహిక సంబంధంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం సూచించటమైనది. ఆవేశకావేశాలకు లోను కావద్దు. అలాగే తల్లిగారితో మరియు తల్లిగారింటికి సంబంధించిన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. ఓపికగా ఉండాలి. కొంచెం కస్సుబుస్సు అన్నట్టు ఉండకూడదు. అలాగే ఆర్థిక పరంగా ఈ వారము అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. పెద్దగా లోటేమీ కనబడటం లేదు. అలాగే అందరితో సత్సంబంధాలు సూచించటమైనది. విద్యార్థులు ఈ వారము చక్కగా చదువుకుంటారని చెప్పవచ్చును. వారం చివరిలో కొంచెం ఆట విడుపు ఉండే అవకాశం ఉంది. అలాగే వ్యాపార లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఉన్నవారెవరైనా సరే, వారు కూడా ఈ వారము కొంచెము జాగ్రత్తగా ఉండటం సూచించటమైనది. సరైన నిర్ణయాలు తీసుకోవటం సూచించటమైనది. అనుభవజ్ఞుల సలహా వీరికి చాలా అవసరము. అలాగే అందరితో అన్యోన్యమైన సంబంధము సూచించటమైనది. మొత్తంగా చూసుకుంటే ఈ మిథున రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చును. ఈ మిథున రాశి జాతకులు ప్రతి నిత్యము గోమాతను ఆరాధించటం ద్వారా, గోసేవ చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారని చెప్పవచ్చును.